గత కొన్ని రోజుల నుంచి మీ మాటలు చాలా వరకు వైరల్ అవుతున్నాయి. అంటే పొలిటికల్‌కి సంబంధించిన యాస్పెక్ట్స్ గురించి మాట్లాడుతుంటారు. అండ్ సినిమాల పరంగా కూడా మాట్లాడుతుంటారు. బట్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్ 4 వరకు అందరం వెయిట్ చేస్తున్నాం. బట్ బిఫోర్ మీ మాటలు చాలా వరకు అందరికీ కనెక్ట్ అవుతున్నాయి. అసలు ఏపీలో ఏం జరుగుతుందన్న క్వెషన్ రైజ్ అవుతుంది. ఇటు చూస్తేనేమో వైసీపీ 151 సీట్లకు పైగా మాకే వస్తాయి, గెలుపు మాదే అంటున్నారు. అటు టీడీపీ అయితే ఇక జగన్ సర్దుకోవాల్సిందే అని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఏపీలో ఏం జరగబోతుంది? మీ మాటల్లో ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి నేను ఎప్పుడు ఇంతకుముందు కూడా 2019 వైసీపీ వస్తుందని 121, 110, 121 వస్తాయని చెప్పాం. 2014లో బటాబటీగా వస్తుందని చెప్పాం. దాంట్లో కూడా టీడీపీ వచ్చింది. అలాగే మనం 2023, 2018 కూడా చెప్పాం. అయితే 18లో నువ్వా నేనా టఫ్ ఉంటుంది అనుకున్నాం. వైసీపీ మన టీఆర్ఎస్ వచ్చింది. కర్ణాటక కూడా చెప్పాం. చాలామంది అందరూ రివ్యూస్ ఇచ్చారు. ఏమన్నారు? అంగ్ వస్తుంది అన్నారు. నేను ఒకటే చెప్పా, అయితే బీజేపీ వస్తుంది, లేదనుకుంటే 135, 136 సీట్లు కాంగ్రెస్ వస్తుంది. ఒక వేవ్ నడుస్తుంది. ఒక యాంటీ నడుస్తున్నప్పుడు ఒక వేవ్లో వచ్చేస్తాయి. లేకపోతే మాత్రం మీకు బటాబటీ మెజార్టీ అయితే రాదు, ప్రజలు ఎవరు అని చెప్పాం. 136 సీట్లు వచ్చాయి. అలాగే మేము ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంటే, స్వయంగా నేను తిరిగిన ఏరియాలు, నేను 6 నెలల నుంచి తిరుగుతుంది ఒకటైతే, రోజు రోజుకి మారుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఒకటి, లేకపోతే డిఫరెంట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఒకటి, మళ్ళీ బీజేపీ మద్దతు ఒకటి, ఒక యాంటీ టైటిల్ యాక్టింగ్ ఒకటి, యాక్ట్ ఒకటి, ఇవన్నీ కూడా డిఫరెంట్ కొన్ని తప్పులు అధికార పక్షం చేసినవి ఉన్నాయి. అలాగే పోలవరం కట్టకపోవడం, రాజధాని లేకపోవడం, ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిరుద్యోగతత్వం, ఇవన్నీ రాకపోవడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ప్లస్లు కూడా ఉన్నాయి. అవన్నీ మనం చూసుకుంటూ అధికార పక్షానికి ఏంటి, ప్రతిపక్షానికి ఏంటి, మనకు మొత్తం టోటల్గా 70 లక్షల మంది ఎప్పుడు రాని ఓటర్స్ ఎందుకు వచ్చారు? ఆ ఓటర్స్ రాత్రి 1 గంట దాకా ఓటేయవలసిన అవసరం వచ్చింది. ఆకలితో అలమటించిపోయినా, ఏమి నీళ్ళు కూడా లేకపోయినా నించొని ఓటేసి మా ఓటు మేము వినియోగించుకుంటాం, మా రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటామని ఎందుకు వచ్చారు? అసలు మొత్తం టోటల్గా 65 లక్షల మందికి మామూలుగా ఏదైతే ఉన్నాయో పెన్షన్లు అవి ఇస్తున్నాడు. మొత్తం టోటల్గా స్లమ్ అంతా బయటికి ఎందుకు వచ్చింది? ఆ స్లమ్లో మనకు మొత్తం 65 లక్షల మందికి ఆయనకే పడతాయా? వాలంటీర్స్ 10,000 రూపాయలు పనిచేసిందా, లేకపోతే ఆయన 5,000 రూపాయలు పనిచేసిందా? ఇవన్నీ ఎక్కడికి బేర్ చేసుకొని అన్నీ మొత్తం టోటల్గా అప్ టు ఇచ్చాపురం నుంచి అప్ టు పిఠాపురం దాకా ప్రతి బూత్కి మనం వెళ్ళి వస్తూ ఉంటే, ప్రతి ఏరియాలో కూడా ఆ డౌట్స్ ఇప్పుడు చాలామంది ఈ పందాల కోసం కొంచెం ఫేక్ సర్వేలు చేసుకుంటూ ఆ సర్వేలు చేస్తున్నారు. ఈజ్ అ రియల్. మేము ఇచ్చాపురం నుంచి మాట్లాడుతుంటే మొత్తం 7 సీట్లు టీడీపీకి బాగా మెజార్టీతో ఉంటే, ఒక 2 సీట్లు 3 సీట్లు మాత్రం టఫ్ ఉంది. అలాగే విజయనగరంలో ఫస్ట్ టీడీపీ వెనకంజలో ఉంది. తర్వాత మధ్యాహ్నం 4 గంటల తర్వాత ఒక వేవ్ వచ్చింది. అక్కడ వైశాస్ అవుట్ అండ్ అవుట్ మొత్తం అశోక్ గజపతి రాజు గారికి, ఆ అమ్మాయికి, వాళ్ళ కుటుంబానికి, టీడీపీకి ఒక వేవ్ లాగా వచ్చి ఓటేశారు. అంటే వన్ సైడ్ ఓటింగ్ పడింది. అలాగే అక్కడ ఏంటంటే మీసాల గీత గారు మనం ఎన్నో ఓట్లు చీల్చేస్తారనుకున్నాం. దాదాపు 5,000, 7,000 ఓట్లు దరిదాపులోనే వాళ్ళు చీల్చడం, అక్కడ టీడీపీ వేవ్ రావడం, వీరభద్ర స్వామి గారికి డౌట్ రావడం, బొత్స సత్యనారాయణ, కళా వెంకట్రావు గారికి వేవ్ రావడం, బొత్స సత్యనారాయణ గారికి డౌట్ రావడం, నెల్లిమర్లో మనం ఓడిపోతుంది అనుకున్నది విన్నింగ్కి రావడం, ఎన్ఆర్ఏ మనం ఆల్రెడీ పార్వతీపురంలో మనం తేడా వస్తుంది అనుకున్నది మళ్ళీ విన్నింగ్కి రావడం, గజపతినగరం బొత్స అప్పలనాశయ్య గారు గెలుస్తారనుకోవడం మళ్ళీ యాంటీ అవ్వడం, ఇవన్నీ కూడా మొత్తం బేర్ చేసుకుంటే విజయనగరం కూడా ప్లస్కి వచ్చాం. విశాఖపట్నం కాడికి వచ్చేటప్పటికి మొత్తం టోటల్గా ఎంపీ అభ్యర్థి, అక్కడ ఎంపీ అభ్యర్థి బాగా మెజార్టీతో గెలుస్తారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి 10-15 వేల మెజార్టీతో గెలుస్తారు. అక్కడ గెలిచే వాళ్ళు కూడా తక్కువ మెజార్టీతో గెలుస్తారు విజయనగరం జిల్లాలో. కానీ శ్రీకాకుళం ఎక్కువ మెజార్టీ వస్తుంది. విశాఖపట్నంలో భరత్ గారు ఎక్కువ మెజార్టీతో గెలుస్తారు. ఎమ్మెల్యేల్లో 7 ఎమ్మెల్యేలు, 7లో ఒక 2 నువ్వా నేనా మెజార్టీతో గెలుస్తారు. అది విష్ణుకుమార్ రాజు గారు, ఇంకొక సీటు గణబాబు గారు సీటు ఒకటి ఉంటుంది. ఎందుకంటే అసలు ఎంత ఖర్చు పెట్టారో వాళ్ళకే లెక్కలేదు. మరి ఓటుకి 5,000 పంచారు, 6,000 పక్కన పెట్టేస్తే విపరీతంగా టఫ్ ఇచ్చారు. అయినా కూడా విశాఖపట్నంలో 7 సీట్లు వస్తాయి. దానికి చాలామంది ఒక నిర్ణయాలు తీస్తున్నారు. రాజధాని ఇక్కడ అని చెప్పారు కదా, రాజధాని ఇక్కడ, రాజధాని అని చెప్పారు, ఆయన ఇల్లు కట్టుకున్నారే తప్ప మాకు రాజధానిగా ఏం పెట్టలే. మేము ఎప్పుడో ఫైనాన్షియల్ రాజధానిగా మాకు ఎంతో హబ్ ఉంది, మాకు సముద్రం ఉంది, పోర్ట్ ఏరియాలు ఉన్నాయి, మాకు ఆల్రెడీ 32 కిలోమీటర్ల కారిడార్ ఉంది, మాకు మొత్తం టోటల్ సింహాద్రి అప్పన్న ఉన్నాడు, సునాన్మూర్తి ఉన్నాడు, మాకు మొత్తం టోటల్గా ఎక్కడ లేని అరకు లొకేషన్స్ ఉన్నాయి, పాడేరు, చింతపల్లి, బ్రహ్మాండమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, మాకు ఎన్నో ఉన్నాయి. అంటే ఇక్కడ మాకు ఫైనాన్షియల్గా
ఆల్రెడీ సెటిల్. మా భూములు లాక్కోవడానికి, మా భూములు దోచుకోవడానికి మీరు వస్తున్నారు అనేది జనాల్లోకి ఒక నాడి వెళ్ళిపోయింది. ఆ నాడిని, మా భూములు మేము కాపాడుకోవాలి, మేము ఈ రౌడీజ పాలన పోవాలని ఒక ఆలోచనతో కూటమికి ఓటు వేశారు. అక్కడ 7 సీట్లు కూడా.